వెల్కమ్ టు ఈటీ. కెరటం అనే బైలింగ్వల్ ఫిల్మ్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పండుగ చేసుకో, సరైనోడు, ధృవ, రారండోయ్, వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయిక ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన రకుల్ తన ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. రీసెంట్గా రకుల్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలబ్రిటీలపై వచ్చే రూమర్ల గురించి, వాటి ప్రభావం తమపై, తమ కుటుంబంపై ఎలా పడుతుందనే విషయాన్ని వెల్లడించింది. సభ్య సమాజంలో ఏదైనా సరే ఒకటుంటే దాన్ని పదింతలు చేసి చెప్పడం, లేనివి కల్పించడం, పుకార్లు పుట్టించడం సహజం. సినీ ఇండస్ట్రీలో ఆ రూమర్లు ఇంకాస్త ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఆ రూమర్లకు లైట్ తీసుకుంటే, మరికొందరు మాత్రం వాటిపై క్లారిటీ ఇస్తూ అసలు విషయాలను బయటపెడుతూ ఉంటారు. ఇప్పుడు రకుల్ కూడా తన గురించి వచ్చిన ఓ రూమర్పై క్లారిటీ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్కు హైదరాబాద్లో ఓ ఇల్లుందనే సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో రకుల్ ఉండే ఇల్లు ఆమె సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నది కాదు అని, ఎవరో పొలిటీషియన్ ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు అనే వార్త అప్పట్లో బాగా ప్రచారమైంది. తాజాగా రకుల్ దీనిపై మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని ఇంటిని ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారనే వార్త చూసి తన తండ్రి చాలా కోపడ్డారు అని తెలిపింది. ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వర్క్స్ నుంచి అన్ని స్వయంగా ఆయనే చూసుకున్నారు అని, అలాంటి ఇంటిని వేరెవరో గిఫ్ట్ ఇచ్చారు అనే వార్తలు విని ఆయన భరించలేకపోయారు అని, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న ఇల్లు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు అని ఎలా అంటారు అని ఫైర్ అయ్యారని, దానికి తాను ఇలాంటి రూమర్లకు మనం రెస్పాండ్ అయ్యే పనే లేదని చెప్పానని, కానీ తన తండ్రి మాత్రం వాళ్లకు సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారని, చివరకు ఎలాగోలా ఆయనకు నచ్చ చెప్పినట్టు రకుల్ చెప్పుకొచ్చింది.